సో నిన్న చెప్పినట్టుగా ఈ ఆదివారం మీటింగ్ ఉందండి. సో 10 గంటల నుంచి నేను అవైలబిలిటీలో ఉంటాను. ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక 43 కోట్ల రూపాయలు ఉందా? ఉంటే మీకు ఒక అద్భుతమైన ఆఫర్, అంటే ఒక ఎలైట్ లిస్టులో మీ పేరును కూడా చేర్చుకోవచ్చు. అంటే ఒకవేళ మీ వద్ద ఈ 43 కోట్ల రూపాయలు లేకపోతే మీ పిల్లలిది అడగొచ్చండి. అంటే కొంతమంది, అందరినీ అనడం లేదు. సో తల్లిదండ్రులు డిసిప్లైన్గా, పద్ధతిగా, మన సాంప్రదాయాలు, మన జీవన విధానము ఇది నేర్పించే వాళ్ళకి ప్రాబ్లం రాదు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు. చూడండి, మా మిత్రుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, నాన్న అర్జెంటుగా ఒక 4 లక్షల రూపాయలు పంపించు, ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ ఉంది, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాలి అంటుంది. 4 లక్షల రూపాయలు మీకు పోగు చేసి పంపించడం అంటే అమెరికానో యూరోపో పంపడము ఎంత కష్టమో అనేది ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు పిల్లలు అవన్నీ పట్టించుకోవడం లేదండి. ఏంటి, ఒక్క 4 lakhs నీ వద్ద లేదా, ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అనే పరిస్థితి ఉందండి. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో కన్నాము, క్రమశిక్షణగా పెంచాము, ఇదంతా ఓకే అండి. మీరు వాళ్ళని ప్యాంపర్ చేసి మీకు అల్లరి ముద్దుగా పెంచాము, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చాము అంటే రేపు ఇరుక్కుపోతారు. ఎందుకంటే రేపు మీ పిల్లలు ఇదే అడుగుతారు, నాన్న నీ దగ్గర 43 కోట్లు లేదా? ఎందుకురా నీకు 43 కోట్లు అంటే, నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళడానికి 43 కోట్లు కావాలి కదా. అరే చదువుకోవడానికే కదా వెళ్తారు, వెళ్ళి అక్కడేదో ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు అలా బతికేస్తారు కదా. ఇది కదా మీకు ఆనవాయితీ. అంటే ఇలా కాదు, చదువుకోవడానికి అవసరము నేను ఈ బ్యాంకు లోన్లు వేసి మళ్ళీ ఆ డబ్బును ఆ యూనివర్సిటీకి కట్టి తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో ఒక సూపర్ మార్కెట్లో లేదా మీకు మెక్డొనాల్డ్స్లో, ఇలా కాదు నాన్న, నేను రాయల్గా బతకాలి. సో అమెరికా వెళ్ళాలి అంటే 43 కోట్లు నా వద్ద ఉండాలి, నువ్వు ఇవ్వాలి. నా దగ్గర లేదు కదా అంటే, తాతగారు ఇచ్చిన పొలాలు లేవా, నీకు విల్లాస్ లేవా, అసలు నువ్వు ఒక 43 కోట్లు కూడా సంపాదించలేకపోయావా, నువ్వు ఏం తండ్రి, ఇలా అడిగేవాళ్ళు. అంటే చూశానండి, అసలు ఇది ఇవ్వలేనప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడిగే పిల్లలను కూడా మనం చూసాం. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న 43 కోట్లు ఏమిటి అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఇస్తున్న ఆఫర్. మీ వద్ద ఒక 43 కోట్ల రూపాయలు ఉంటే మేము మీకు అమెరికా సిటిజన్షిప్ ఇస్తాం. ఇవాళ అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు, డాక్యుమెంట్స్ లేనివాళ్ళు, వాళ్ళందరినీ మీరు ఇండియా వెళ్ళిపోండి, మెక్సికో వెళ్ళిపోండి, కెనడా తరిమేస్తున్నారు కదా. అలా కాదు, డొనాల్డ్ ట్రంప్ గారే స్వయంగా ఒక గోల్డ్ కార్డు, ఇప్పుడు మనం అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ కార్డు గురించి విన్నాం, ఎంఎక్స్ కార్డు అంటారు. మీకు చాలా చాలా సాఫిస్టికేటెడ్, చాలా బాగా ఎలైట్ గ్రూప్ మాత్రమే కలిగే మీకు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు. కానీ ఇక్కడ ఏంటి, అమెరికాకు సంబంధించిన గోల్డ్ కార్డు ఇస్తున్నాడు ఆయన. ఏంటి, 43 కోట్లు మీరు అమెరికాలో పెట్టుబడిగా పెట్టాలి, పెడితే మీకు సిటిజన్షిప్పే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా టెంప్టింగ్గా ఉంటుంది. మీరు బాగా డబ్బున్న వాళ్ళు, మీరు అమెరికాలో వెళ్ళి జీవించాలి, మాకు ఒక గొప్ప, నేను సిటిజన్ ఆఫ్ అమెరికా అండి చెప్పుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ అని అంటారు కదా, వాళ్ళు అమెరికన్స్ కారు, వేరే దేశానికి చెందిన వాళ్ళు, కానీ గ్రీన్ కార్డు ఉంటే అన్లిమిటెడ్ పీరియడ్ వరకు కూడా మీరు అమెరికాలో ఉండొచ్చు. ఆల్మోస్ట్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ అమెరికా. సో గ్రీన్ కార్డ్. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, అలా వద్దు, ఈ గ్రీన్ కార్డు ఇవి కాదండి, కానీ 43 crores మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాలి, అమెరికాలో మీరు పెట్టుబడి పెట్టాలి, అప్పుడు మీకు పౌరసత్వము అనేది వాళ్ళు ఉచితంగా. ఏంటండి 43 కోట్లు కట్టేక అంటే కట్టారు, దానికే వాళ్ళు సిటిజన్షిప్, ఇది ఫ్రీ సిటిజన్షిప్ అనే చెప్తున్నారు, గోల్డ్ కార్డు ఇస్తున్నారండి. ఎంత పెద్ద విషయం చూడండి. సో ఇప్పుడు ఇది డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకండి చేస్తున్నారు? అంత కష్టాలు అమెరికాకు ఏం వచ్చింది, వాళ్ళు వాళ్ళ పౌరసత్వాన్నే ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే, నిజంగానే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 జీడిపి ఎవరండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎంతండి వీళ్ళ జీడిపి అంటే 29 trillion అని చెప్తారు, హ్యూజ్. భారత్ 4 trillion రీచ్ అవ్వడానికే మనం ఎంతంత కష్టపడుతున్నాం, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు మన వాళ్ళు. అలాంటిది వాళ్ళ జీడిపి 29 trillion అంటే ఎంత పెద్ద మార్కెట్. మరి ఇది నిజమా? నాకు తెలిసిదంతా బోగస్ వ్యవహారం అండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, వాళ్ళ అప్పులే 37 trillion ఉంది.
అప్పులు 37 ట్రిలియన్, నీ జీడిపి 29 ట్రిలియన్ అన్నప్పుడు నువ్వు ఎలాగ సంపన్నుడుగా ఉంటావు? ఇప్పుడు మీ ఆస్తులు ఎంతండి? 10 కోట్లండి. అప్పులు ఎంతండి? 20 కోట్లండి. మరి మీ దగ్గర ఎక్కడ నుంచి డబ్బు ఉంటుంది? రేపు వాళ్ళందరూ అడిగారు అనుకోండి, ఇంకా మీరే 10 కోట్లు సంపాదించి తిరిగి ఇవ్వాలి. అప్పు లేనివాడే సంపన్నుడు. అలాంటిది అమెరికా ఎంతెంత అప్పులు చేశారో చూడండి. ఏకంగా 36 ట్రిలియన్ వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, లోన్స్. సో డొనాల్డ్ ట్రంప్ గారు రాడము చూశాడు, బాబోయ్ ఈ జో బైడెన్ యొక్క చెత్త పాలన ప్రపంచానికంతా డబ్బు పంచాడు, ఆ యుక్రెయిన్కి ఏకంగా 200 బిలియన్ అన్నాడు. ఇవాళ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ చూస్తే అప్పుల్లో కూరుకుపోయి ఉంది. బ్యాంక్రప్ట్ వైపు మనం వెళుతున్నాం. మరి కాపాడాలి కదా, అమెరికా ఒక గ్రేట్ కంట్రీ కదా, ఏం చెయ్యాలి? బాగా ఆలోచించుకున్నాడు, ఒక అద్భుతమైన స్ట్రాటజీని అనుకోని ఏంటంటే, మీరు అమెరికాలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు మా సిటిజన్షిప్ ఇస్తాను. సో ఇది ఎలా చూడాలంటే చూడండి, సినిమా బతుకులు అంటాం. ఇప్పుడు సినిమా బతుకుల్లో మీరు చూసారనుకోండి, ఒక ప్రముఖ కవి, చాలా గొప్ప ఆయన ఎన్నో చిత్రాలకు రచయితగా, మీకు డబ్బింగ్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. సడన్గా ఒకరోజు మరణించారు. ఆయన భార్య మీకు ఒక్కొక్క సినిమా ఆఫీస్కి వెళ్ళడం, అంటే ఆయన ఎక్కడెక్కడైతే ఏ ప్రొడక్షన్కి పనులు చేశారో అక్కడికంతా వెళ్ళి, మా ఆయన ఇలా అయిపోయారండి, మీకు ఈ పనులు చేశారు కదా, కొంత ఆ డబ్బు ఇప్పించండి, ఆ రెమ్యూనరేషన్ ఇప్పించండి అంటే, ఈ సినిమా వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే, అయ్యో మొన్నే ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు కదమ్మా, మీకు ఇవ్వలేదా? మేము ఆల్రెడీ ఇచ్చేసామే, పోయినవాడు తిరిగి రాడు కదా, సో వచ్చి చెప్పడు కదా, కాబట్టి ఇలా చెప్పి వాళ్ళను పంపించేస్తారు. ఒక ప్రముఖ నటుడు తన మిత్రులు అని చెప్పి కోట్ల అప్పులు ఇచ్చాడు. సడన్గా ఆయన ఎక్కడో మరణించాడు. వాళ్ళ భార్య ఇలాగే, అన్నయ్య మీకు ₹1,00,00,000 ఇచ్చారంట కదా, మరి మాకు అవసరం కదా, మా కుటుంబం అంటే, అయ్యో ఎప్పుడో ఇచ్చేసానమ్మా అని అబద్ధాలు చెప్పి నిర్మాతలు, దర్శకులు, ఇలాంటి ప్రొడక్షన్ కంపెనీస్ ఎన్నో ఉంటాయి. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక్కొక్క దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. మేము ఇంత మీకు చేసాము కదా, పనామా అనండి, కెనడా అనండి, ఈ దేశాలనంతా టార్గెట్ చేసి మేము ఇంత చేశాము, సో మాకు తిరిగి డబ్బులు కావాలి, మేము అప్పులు తీర్చుకోవాలి, లేదా ఇలా పౌరసత్వము తీసుకొని మీరు అమెరికాలో వచ్చి నివసించండి, ఈ డబ్బు మాకు అవసరము. ఈయన ఎలా ఆలోచిస్తున్నాడు? ఒక 35 మిలియనర్స్ ఉన్నారండి ప్రపంచంలో. ఇందులో ఒక 30% మంది అమెరికాలో వచ్చి బతకాలి అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 7 మిలియన్ మీకు మిలియనర్స్ అమెరికాకు వస్తారు. ఇలాగా అతని అప్పు మొత్తము కూడా తీరిపోతుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అమెరికాలో వచ్చి బతుకుతారు, దేశమంతా ఎలైట్ వాళ్ళతో నిండిపోతుంది. ఇలాంటి ఒక అమెరికానే కదా మనం చూడాలి. అంతేగాని మనల్ని నమ్ముకొని ఇక్కడ ఉద్యోగాలని చెప్పి ఏదో ఒక రకంగా అమెరికాలో బతికేద్దాం అనుకునే వాళ్ళు మాకు వద్దు, వీ నీడ్ ఓన్లీ ద రిచ్ పీపుల్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఇంత పెద్ద ఆఫర్ మీకు ఇస్తున్నారు. మరి మీ వద్ద 43 కోట్లు ఉన్నాయా? ఉంటే మీరు కూడా అమెరికా పౌరసత్వాన్ని తీసుకుంటారా? లేకపోతే రేపు మీ పిల్లలు అడిగితే మీరు ఏం చెప్తారు? ఆలోచించి కామెంట్స్లో రాయండి. ఫ్రెండ్స్, ఇదంతా నేను జోక్గా చెప్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న గోల్డ్ కార్డ్ ఆఫర్ మాత్రము వాస్తవం. కావాలంటే గూగుల్ సెర్చ్లో చూసుకోవచ్చు. మరి ఇలాంటి ఒక ఆఫర్ ఎవరు ఇవ్వరు అని అంటారు, మరి ఆయన ఇచ్చారు. దానిని ప్రపంచం ఎలా చూస్తుంది, ఎలా అనాలిసిస్ చేస్తుంది? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.